సంక్షిప్త దేవారాధన క్రమ పుస్తకం నుండి కృతజ్ఞత అర్పణల ఆరాధన క్రమం అనుసరించుదా. పేజ్ నంబర్ 129 ఆరాధన క్రమ పుస్తకం. ప్రభువు చేసిన మేలులన్నిటినీ ఒక మారు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సర కాలం అంతయు నిన్ను నీ కుటుంబాన్ని పోషించుటకు దేవుడు ఎన్ని రకాలుగా నీకు సహాయం చేశాడో జ్ఞాపకం చేసుకుందాం. నీకు ఆరోగ్యం ఇవ్వడానికి, ఆయుష్ని ఇవ్వడానికి ఎన్ని రకాలుగా సహాయం చేశాడో జ్ఞాపకం చేసుకుందాం. శత్రు భయాల నుంచి, ఆపద కాలాల నుంచి, చీకటిలో సంచరించే తెగుళ్ళ నుంచి మనందరికి విడుదలను, విమోచనను, మన పిల్లలకి ఆరోగ్యములను, జ్ఞానమును, చదువును అనుగ్రహించి అనుదిన పనుపాటల్లోనూ, పొలములలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, ప్రతి విషయంలో దేవుడు నిన్ను సంరక్షించి భద్రము చేసి కాపాడి పోషించిన ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా ఏ రీతిగా ఏమి తీసుకుని వచ్చి మిమ్మల్ని దర్శిస్తున్న ప్రభువా అని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆరాధన చేయాలి. నీ ఆస్తితో ప్రభువును కనపరచుము. నా ప్రాణమా ప్రభువును కనపరచుము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సంవత్సరమును మీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నారు. భూఫలములను వాటి కాలమందు మీ బిడ్డలమైన మాకు ఇప్పుడు అనుగ్రహించున్నారు కనుక మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాము. వీటి కొరకును, మీ ఉపకారములన్నిటి కొరకును, మీ ఘనమైన నామమును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కొనియాడుచు మహిమ పరచుచున్నాము తండ్రి. ఓ ప్రభువా, మీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానము చేత మీరు వాటిని అన్నిటినీ నిర్మించితిరి. మీ మాట చేతనే ఆకాశములను అతని సమస్తమును సృజించితిరి. భూమియు దాని సంపూర్ణతయు తగిన కాలమందు వాటికి ఆహారం ఇచ్చదవని సర్వ జీవులు మీ వైపు చూచుచున్నవి. మీరు వాటికి పెట్టునవి అవి కూర్చుకొనును. మీరు మీ గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. మీరు పశువులకు గడ్డిని, నరుల ఉపయోగం కొరకు కూర మొక్కలను మొలపించుచున్నారు. వీటన్నా చెప్పుడు రాళ్లను, వింతైన వర్ణములు గల అనువిధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను సంపాదించింది. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ట మనపూర్వకంగా ఇచ్చున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషిస్తున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు ఆ పితృదేవా యెహోవా నీ జనుల వినయపూర్వకంగా సంతోషించినట్లు అతనికి యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమశాలి, దేవుడు నిపుణుడు, ఆయన కీర్తి
న్యాయము అనుసరించు వారు ఎల్లగా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ఆయన ఎర్ర సముద్రమును గర్జింపగా అది ఆగిపోయిను. మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనా మిగలగా ఉండలేదు. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయి ఆయన ఆలోచన కొరకు ఆయన వారికి ఇచ్చెను. ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసెను. భూమి నెలవిరిచి దాతను మృంగను ఆపివేసెను. హోరేబులో వారు దూరంలో చేసుకొని నమస్కారము చేసి ఐగుప్తులో గొప్ప కార్యములను కాము దేశంలో ఆశ్చర్య కార్యములను Thank you.
మీరు ప్రేమించిన మీ ప్రియ సంఘం కౌలు సంఘ విశ్వాసులు గడిచిన సంవత్సరం అంతయు ఈ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతార్పణను చెల్లించడానికి ఈ అర్పణల పండుగను ఏర్పాటు చేసుకుని ఈ దినము కుటుంబములతో మీరు వారికి ఇచ్చిన ధనము, ధాన్యము, ఆహార పదార్థాలు, వస్తువులు అన్నిటినీ ప్రభువానికి నీ బిడ్డలు మీ సన్నిధికి వచ్చినట్టుగా మీ పవిత్ర లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడండి. అర్పణల పండుగలో ఉన్న సత్యాన్ని, ఆశీర్వాదాలను అర్థం చేసుకోగలిగిన ధన్యత మా అందరికీ దయచేయండి. మీరే మాతో మాట్లాడి మాకు తెలియచేయమని, అల్పుడను అజ్ఞానమైన నన్ను నిశ్చలచాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవ మీ అభిషేకం నుంచి నా ద్వారా నీ ప్రేమిడలతో మాట్లాడమని అందరికి ఆశీర్వాదకరం. బాబు గారిని మన మధ్యకు మన సంఘం అంతటి తరఫున ప్రేమపూర్వకంగా బాబు గారిని, గుల్లమ్మ గారిని ఆహ్వానం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ. సంజీవ్ బాబు గారు మాకు సీనియరు. రాజేంద్ర సార్ బాబు, సుధాకర్ బాబు బాబు చాలా యాక్టివ్. ఆయన స్పోర్ట్స్ మ్యాన్. మామూలుగా కబడ్డీ తర్వాత క్రికెట్ చాలా యాక్టివ్గా ఉండేవాడు కాలేజీలో. పరిచయం మీకు? ఓకే. బాబు గారి వాయిస్, స్వరం కూడా మీరు విని ఉంటారు. మంచి సింగర్ ఆయన. దేవుడు అనేక రకాలైన తలాంతులు బాబు గారికి ఇచ్చారు. స్పోర్ట్స్ పరంగానే కాకుండా సంఘాలను నడిపించడంలో ఎంతో ఉత్సాహంతో ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ప్రస్తుతము ముత్యాలపాడు సంఘంలో, ముత్యాలపాడు అంటే చాలా హిస్టారికల్ చర్చ్, అది చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సంఘము. ఆ సంఘంలో బాబు గారు పనిచేస్తూ ఉన్నారు. అక్కడే ఉంటూ గుర్లమ్మ గారు, బాబు గారు అక్కడే ఉంటూ దేవుని పరిచర్యను ఆ ప్రాంతంలో అందిస్తూ ఉన్నారు. మన మధ్యలో ఈ అర్పణల పండుగ సందేశం అందించడానికి ఆహ్వానం చేసినప్పుడు ఆనందన్న ద్వారా సంతోషంతో బాబు గారు ఒప్పుకొని మన మధ్యకు రావడం నిజంగా ఆశీర్వాదకరం. కౌలూరు సంఘంలో 2 జరుగుతూ ఉన్నాయి. నంద్యాల డయాసిస్, రాయలసీమ డయాసిస్ కలుస్తూ ఉన్నాయి దేవుడి కృపను బట్టి. మామూలుగా మంది రాయలసీమ డయాసిస్, బాబు నంద్యాల డయాసిస్. సిఎస్ఐ కానీ డయాసిస్ వేరు. పోయిన వారం మధుబాబు గారు కూడా వచ్చినారు, ఆయన కూడా నంద్యాల డయాసిస్. ఇంతకుముందు మనకు భాస్కర్ బాబు నంద్యాల డయాసిస్ నుంచి వచ్చారు. సో ఈ కలిసి దేవుని కార్యాలు చేసే భాగ్యము ముఖ్యంగా కౌలూరు సంఘంలో ఇది ఏర్పాటు కావడం సంతోషకరం. బాబు గారి ద్వారా దేవుడు అందించే వర్తమానం విని దేవునికి ఇవ్వడంలో, దేవునికి నమ్మకంగా ఉండడంలో ఏ విధంగా మనము ముందుకు కొనసాగాలనో నేర్చుకోవడానికి మనమందరం సిద్ధపాటు హృదయం కలిగి ఆహ్వానం చేస్తాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, మీ ప్రశస్తమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞత స్తోత్రములు ఆరోపిస్తున్నాం. మీ మీద ఆధారపడి బ్రతుకుతున్న మేము మీకు ఏ రీతిగా కృతజ్ఞతలు చెల్లించగలమో నేర్చుకోగలడానికి, నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టడానికి అనేకమైన పద్ధతులను మాకు నేర్పించుకున్నాము. అందులో కనుక ఇది ఆచరించే భాగ్యం మా సంఘానికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అయ్యా, ఇచ్చుటలో ఉన్న ధన్యత, ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండుటకు మాకు ఇచ్చిన బాధ్యతను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ మధురానుభూతిని అనుభవించగలిగే స్థితి మాకెల్లరికీ ప్రసాదించమని సమయం
చదవబడిన లేఖన భాగంలో ధ్యానించుకోబోతుండగా మీ ఆత్మ నడిపింపు మాకు ప్రసాదించమని నా నోటి మాట మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకృతములుగా చేసుకొని మీ మధుర స్వరం వినిపించి మాయం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. ఈ సంఘ పెద్దలకు సంఘములకి రెండు కృతజ్ఞతలు బావగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆనంద్ గారి ద్వారా నేను ఇక్కడ పనిచేసినప్పుడు సపోజ్ క్రిస్మస్ ప్రోగ్రాంలో వచ్చాను. గుర్తుందని బయట మాట్లాడాను. ఆ రోజు బయట మాట్లాడుతున్నా లోపల మాట్లాడుతున్నాను. అంటే మాట్లాడుకోవడంలో డిఫరెన్స్ ఏం లేదు. ఆ రోజు పెట్టే రోజు బాబు వాట్ ఎవర్ ఇట్ మేబీ దేవుని మహాకృపను బట్టి మీ అందరూ సిద్ధపడి వచ్చారు. కృతజ్ఞతార్పణల పండుగ కొరకు సిద్ధపడి వచ్చారు. ఇప్పుడు కాబట్టి దేవుని మహాకృప మన మీద కుమరించబడిందని జ్ఞాపకం చేసుకోవడానికి దినాన లేఖన భాగాలను రైట్ దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు ఆల్రెడీ చదవబడి ఉన్నాయని అనుకుంటాను. చదువుతున్నారు. ఈ పురాణంలో నీతి అయి ఉన్నది, అంతయు నీతి అయి ఉన్నది. విధాన నేను మీకు ఒక ప్రశ్నతో ఈ కృతజ్ఞతార్పణల పండుగ జ్ఞానాంశాన్ని ప్రారంభం చేయాలని అనుకుంటాను. గుర్తు చేసుకోవాల్సిన మాట ఏంటంటే కట్టబడినటువంటి మందిర సముదాయం అంతా ప్రతి క్షణం బాధిస్తూ ఉంటాయి, వేధిస్తూ ఉంటాయి. అందుకే కొన్ని జవాబులు బైబిల్లో నుంచి మనం వెతుకుతాం. కొన్ని జవాబులు బైబిల్లో నుంచి మనం వెతుకుతాం. ఎందుకు మనము దేవునికి ఇవ్వాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినటువంటి మాట మీ అందరికీ బాగా బైబిల్ తీయడం ఫాస్ట్ గా తీయడం అలవాటు అనుకుంటారు. తొందరగా చెప్పి చదవండి. మొదటి సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఎందుకు వాళ్ళ దేవుడికి జవాబు ఆటే ఉంది. మీరు చదివినారు ఇప్పుడే. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది నువ్వు పొందిన ప్రతి ఆశీర్వాదం ఎవరి ద్వారా పొందుకున్నావు? ఇప్పుడు చెప్పండి, మనం ఎందుకు ఇవ్వాలి? చూస్తున్నావా? మా పేరు రాసినారు కదా, నేను ఎంత చేసిన రాసుకున్నా బాబు. కృతజ్ఞతార్పణల పండుగలో హార్వెస్ట్ లో ఖచ్చితంగా అర్పణ చెల్లించాలి. నెంబర్ 2 రాయబడింది. ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తమును అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నది. అన్ని ఎందుకు కొరకే కలిగినాయంట? దేవుని కొరకే సృష్టింపబడ్డాయి. ఎంతమంది నమ్ముతున్నారు? మీ జీవితంలో కలిగి ఉన్నవన్నీ దేవుని కొరకే సృష్టింపబడ్డాయి. ఎంతమంది నమ్ముతున్నారు?
నీడలు గాలి వర్షములో వెలిగించే ప్రభు నీకు ఉచితముగా వెలిగించగలమైన ప్రభునామం కలిగిపోనని ప్రభునామం ప్రభు యేసువే నీ దశమాభాగము నీయ వెనుదీపుగా కలిగించే సకలము సమృద్ధిగా తొలగించే పలుబాధ భరితము పర్యాయని పాపములకేసువే సంపూర్ణ ప్రభువే నీ ఘనము ప్రభు యేసువే నీ దశమాభాగము నీయ వెనుదీపుగా నీ ఘనము ప్రభు యేసువే నీ దశమాభాగము నీయ వెనుదీపుగా థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలందరికీ చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ప్రేమించి మీ సన్నిధికి తీసుకొని వచ్చినటువంటి అర్పణలను అదే రీతిగా సమర్పించిన కానుకలను సైతం అంగీకరించండి. నీ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి ఆర్థిక సమస్యను, అక్కలను, అప్పుల బాధను తీసివేసి సకల విధమైన సమృద్ధిలోనికి నడిపించండి. నీ బిడ్డలు ఇచ్చిన విధంగానే వారికి మీరు తిరిగి దయచేయమని ప్రతిమాలి
వేడుకొనిచున్న కానుకలు సేకరించిన మీ ప్రియదాసురాల్ని వారి కుటుంబాన్ని దీవించుకున్నైనా వారి కుటుంబాలన్నీ ఎరిగిన దేవుడు వారి ఆర్థిక ఇబ్బందులన్నీ మీరు కలగజేసి సమాధానం దయచేయమని మమ్మను ఈ అర్పణను మీ పవిత్ర పాదముల చేత సమర్పణ చేస్తూ యేసు మీ శక్తి కలిగిన నామం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్. ప్రభు భోజనం కొరకు సిద్ధపడిన వారిగా ఉంటూ స్త్రీల మైత్రి సహోగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బాబు గారిని ప్రేమించిన సంతానం వారిని దేవుడు దీవించి వర్ధలింపజేయను గాక, వారికి మంచి భవిష్యత్తు జ్ఞానం దేవుడు ఇచ్చిన గాక, బాబు గారి తల్లి గారిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదింపజేయను గాక. దేవుడు బాబు గారి పరిచర్యలో నిత్యము తోడుగా ఉండి ఇంకా అనేక సంఘాలను ఆధ్యాత్మికంగా ఎదగజేస్తూ ఆత్మ రక్షణలో ముందడుగు వేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు బాబు గారికి తోడైన గాక. బాబు గారు చార్ల్స్ ముగ్గురు పిల్లలు. ఐఎమ్ బ్లెస్డ్ విత్ 3 ఏంజల్స్. ముగ్గురు అమ్మాయిలే. పెద్ద పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది, రెండో పాప 10th క్లాస్ చదువుతోంది, మూడో పాప 9th క్లాస్ చదువుతోంది. అంత పెద్ద పిల్లలకు మేము తల్లిదండ్రులం అంటే కొంచెం ఆశ్చర్యమే. కాకపోతే మాకు తొందరగా పెళ్ళయింది. తొందరగా అంటే బాల్య వివాహం కాదు, నాకు 29 ఏళ్ళు ఉన్నప్పుడు పెళ్ళయింది. ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. బ్లెస్డ్ విత్ 3 ఏంజల్స్. ప్రార్థన చేయండి. మా దగ్గర మా పిల్లలు ఉంటారు, మా పిల్లలను మా అమ్మ చూసుకుంటారు. సో మేము సంఘాలను చూసుకుంటాం. సంఘాలలో పరిచర్య చేయడానికి కారణం ఎవరంటే మా అమ్మ. సో మా అమ్మ లేకపోతే నేను లేదు, నా భార్య లేదు, మా పరిచర్య లేదు. సో మా ఒక అమ్మ ఒక వారం దేవుడు ఇచ్చారు. తర్వాత ప్రార్థనతోనే సంతకాలు ఎనివే ఆమె అందరూ కొంచెం కష్టంగా ఉన్నాడు, సీరియస్గా ఉన్నాడు, కొంచెం నవ్విద్దామని చెప్పాను. ఫస్ట్ సంతకం 141 సంవత్సరాల వయసు మీద కన్స్మార్ట్ ఉంటే పాతది. మీరు అందరూ కన్స్మార్ట్ పాత అనుకుంటున్నాను. ఇండియాలో ఓల్డెస్ట్ చర్చ్. అక్కడ నేను పరిచయం చేస్తాను. దేవుని మహాకృపను బట్టి పైన రూఫింగ్ మార్చేసాము, అంటే కొత్త పెంకులు వేసాము. అప్పుడు చిన్న చిన్న బిల్లలు ఉంటాయి, వేదం తెలుగు బండలు ఉంటాయి. ఇప్పుడు మీరు వచ్చి చూస్తే కనబడుతుంది. ఇప్పుడు గ్రానైట్ వేయించాము. అంటే హ్యాపీగా ఇక్కడ ఉండి భోజనం ప్రార్థన చేసుకొని భోజనానికి వెళ్ళవలసిందిగా మనం సంజీవ్ బాబు గారు నేను ఇద్దరము కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాము. కావున మీరు కుటుంబాలుగా వచ్చి ప్రార్థన చేసుకొని దైవ దీవెనలు పొందుకోవలసిందిగా ప్రభుత్వానికి తెలియజేస్తాము. ప్రార్థనను అంగీకరించి ప్రతి కుటుంబానికి మీ పవిత్రమైన పరలోకపు ఆశీర్వాదాలు దయచేయమని, ఈ ప్రార్థన కార్యము సమస్తము మీకు మహిమకరంగా కుటుంబములన్నిటికీ దీవెనకరముగా జరగచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కవితక్క 200 తోడ్పాటి. కొంచెం గట్టిగా చెప్పండి, ఎందుకంటే చాలా అల్లాడి ఉంది. 200 కవితక్క ఒకటోసారి, జైపాల్ 300 రెండున్నరసారి, జైపాల్ 300 మూడవసారి. గులాబ్ జాము మళ్ళీ వచ్చింది. నిరాశ పడే వాళ్ళు మళ్ళీ ఒకసారి. 9 కుమారమ్మ
ఎర్రమల కుమారమ్మ 1000 ఛాన్సీ ఏమో మీరు చెప్పినారా? ఆ కుమారమ్మ 1100 అమ్మా 1200 అన్నే కుమారి వైఫ్ ఆఫ్ జేమ్స్